ఇండియాస్ #1 డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి అండ్ రమా రాజమౌళి వల్ల నేను చనిపోతున్నాను. అందుకు సంబంధించి నేను ఇస్తున్న మరణ వాంగ్మూలం. వీడేంటి పబ్లిసిటీ కోసం ఇలా చేస్తున్నాడు అని మీరు అనుకోవద్దు. పబ్లిసిటీ చేసుకునేవాడు ఎవడో చనిపోవాలని అనుకోడు. అందుకే మరణ వాంగ్మూలం ఇస్తున్నాను. నేను పనిచేసిన వాళ్ళలో ఎంఎం కీరవాణి, గుండం గంగరాజు గారు, చంద్రశేఖర్ ఇలేటి, హను రాఘవపూడి, మైత్రి మూవీస్ ఎంఓ చెర్రి, డ్రీమ్ ఫార్మర్ సుధీర్, ఇలా లిస్ట్ చెప్పుకుంటూ పోతే చాలా ఉంది. వీళ్ళందరికీ మా ఫ్రెండ్షిప్ గురించి తెలుసు. మేము ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ ఏంటి అనేది అందరికీ తెలుసు. స్టోరీలోకి వస్తే మాది 1990 నుంచి ఫ్రెండ్స్. మాది 34 సంవత్సరాల ఫ్రెండ్షిప్. రామాయణం, మహాభారతం ఆడవాళ్ళ వల్ల జరిగాయి అంటే ఏంటో అనుకున్నాను, కానీ ఒక అమ్మాయి వల్ల మేము ఇలా అవ్వాల్సి వస్తుందని కళ్ళలో కూడా ఊహించలేదు. అందరి జీవితాలలోనే మా జీవితంలో కూడా ఒక అమ్మాయి ప్రవేశించింది. ముందు రాజమౌళి, తర్వాత నేను. యాజ్ ఇట్ ఈస్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ, ఆర్యా 2. కానీ ముగ్గురం క్లోజ్ కాబట్టి ఇప్పుడు ఏం చేద్దాంరా నేను రాజమౌళిని అడిగితే, ఏం చేస్తాం, మీరు సాక్రిఫైస్ చేయాలి అన్నాడు. అలా ఎలా కుదురుతుంది, అలా సాక్రిఫైస్ చేయడం కుదరదు, మనం ముగ్గురం కలిసి ఉందాం అన్నాను. అది దారుణంగా ఉంటుంది అన్నాడు. అప్పుడు నేను పెళ్లి చేసుకున్నాను, అప్పుడు నలుగురం కలిసి ఉందాం అన్నాను. అది చాలా చండాలంగా ఉంటుంది, సమాజం ఒప్పుకోదు అన్నాడు. పరిస్థితి ఏంటంటే కాలం అన్నీ మార్చేస్తుంది, మీరు సాక్రిఫైస్ అవ్వండి అన్నాడు. ఓకే అని చెప్పి నేను సాక్రిఫైస్ అయిపోయాను. ఎందుకంటే కెరియర్ బిగినింగ్లో ఉన్న ఎవరో వర్క్ లేదు. ఇదంతా శాంతినివాసన్ కంటే ముందు జరిగిన విషయం. అప్పటికి ఇంకా కెరియర్ పీక్స్ రాలేదు. ఈ చిన్న చిన్న గొడవలకి ఇమ్మెచ్యూరిటీతో కొట్టుకుని చేయడం కంటే ఇది బెటర్ కదా అని చెప్పి నేను సాక్రిఫైస్ అయిపోయి పని చేసుకుంటూ వచ్చాను. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. ఆ #1 డైరెక్టర్ అయిన తర్వాత ఆడికి ఏమొచ్చిందంటే డౌటు, నేను ఇవన్నీ ఎవరికో చెప్పేశాను అని చెప్పి నన్ను టార్చర్ పెట్టడం మొదలుపెట్టాడు. నా 30 సంవత్సరాల జీవితాన్ని ఆడి కోసం సాక్రిఫైస్ చేసినందుకు నన్ను టార్చర్ పెట్టడం మొదలుపెట్టాడు. ఎందుకు అంటే, ఒకసారి ఆడికి నాకు చిన్న ఆర్గ్యుమెంట్ జరిగితే, మన స్టోరీని సినిమాకి ఇంత ఇస్తాను అని ఒక మాట అన్నందుకు నాకు నరకం అంటే ఏంటో చూపించాడు. నా రిలేషన్ కట్టు భైరవగాడు, చెంపాగాడు, కార్తికేయ గాడిని, వీళ్ళందరినీ మేము పెంచాం. ఆడిని బాబా అంటారు, నన్ను బాబా అంటారు. మందరిని పెంచాం. వీళ్ళందరూ దూరం అయిపోయారు. నా ఫ్యామిలీ మొత్తం దూరం అయిపోయింది. ఎందుకంటే ఈ #1 డైరెక్టర్ అయ్యేటప్పుడు శాసించేస్తున్నాడు ప్రపంచాన్ని. శాసించేసి నన్ను చంపేయాలన్నంత టార్చర్ పెట్టాడు. ప్లస్ నేను గాడ్సైన్ కాదు, ఆయన మహాత్మం చేయడానికి. నేను శ్రీను. అందుకని చెప్పి నేను ఈ డెసిషన్ తీసుకున్నాను. ఈ డెసిషన్ తప్పు రైటు అనేది నాకు పర్సనల్. 55 ఇయర్స్ ఎలాగ అయిపోయినాయి నాకు. 55 ఇయర్స్లో నో మ్యారేజ్, నో ఇది, ఓన్లీ సింగిల్, ఇలా బ్రతికారు. బట్ ఇలా నా వల్ల నా జీవితంలో ఎవరి జీవితం అవ్వకూడదని యూత్కి నేను ఇచ్చే సలహా ఏంటంటే, కెరియర్ని బిల్డ్ చేసుకోండి, అమ్మాయిల జోలికి వెళ్ళకండి. ఇది ఫ్రెండ్స్ నేను చెప్పదలుచుకున్నది. ఎందుకంటే ఏం లేదు, బాధ వస్తుంది. ఒక ఫ్రెండ్ వల్ల నా జీవితం ఇలా అయిందా. ఒక ఫ్రెండ్ కదా, ఫ్రెండ్ ఎప్పుడో అక్కడ అమరేశ్వర్ క్యాంప్ నుంచి మెడ్రాస్ వెళ్ళి, మెడ్రాస్ నుంచి వైజాగ్ వెళ్ళి, వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చి ఎన్నో కలలు కానీ ఫైనల్గా నేను ఏ డిస్టర్బ్ చేయకపోయినా సరే వీడందరికీ చెప్పేసి ఉంటాడని ఒకే ఒక రీజన్తో నన్ను టార్చర్ పెట్టడం మొదలుపెట్టాడు. కాబట్టి మీ అందరితో షేర్ చేసుకుని, అట్లీస్ట్ ఆడికి చెప్పినా అర్థమవుతలేదు కాబట్టి మీ అందరితో షేర్ చేసుకోవాలని చెప్పి షేర్ చేసుకుంటున్నాను. ఇది ప్లస్ ఇంకొకటి, ముగ్గురు మధ్య జరిగిన దానికి సాక్ష్యాలు అది ఏముండవు. నేను చనిపోతున్నాను కదా, సుమోటో కింద తీసుకుని లై డిటెక్టర్ టెస్ట్ పెడితే తెలుస్తుంది ఏది నిజం ఏది అబద్ధం అనేది. ఎవరైనా లై డిటెక్టర్ టెస్ట్ పెడితే నిజాలు బయటపడతాయి. లై డిటెక్టర్ టెస్ట్ పెడితే కానీ తెలియవు ఏం జరిగిందనేది, మా ముగ్గురి మధ్య ఏం జరిగిందనేది. ఎనీవే, ఏదన్నా సాడ్ ఫర్. నా పేరు శ్రీను 1234. ఆడే వేసాడు యమదొంగకి. మీరు 7వ నిమిషం దగ్గర కనబడద్ది శ్రీను 1234. ఉప్పులపాటి శ్రీనివాసరావు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఉప్పులపాటి శ్రీనివాసరావు 1234 అని. ఇది నా మరణ వాంగ్మూలం.